ప్రభుత్వం మరియు ఆర్టీసీ జేఏసీ మధ్య జరిగిన చర్చలు విఫలమవడంతో అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెబాటు పట్టారు. జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా బస్సులు నిలిచిపోయాయి. జగిత్యాలలో 115, కోరుట్లలో 60, మెట్పల్లిలో 54 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ ఉద్యోగులు డిపోలు ఎదుట బైఠాయించి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, పీఆర్సీలు కూడా అమలు కావడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహాలక్ష్మి పథకం కారణంగా పని ఒత్తిడి పెరిగిందని ఉద్యోగులు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేదని మండిపడుతున్న కార్మికులు చర్చల పేరుతో కాలయాపన చేయకుండా తక్షణమే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే సమ్మెకు దిగామని, తమ డిమాండ్లు నెరవేరే వరకు ఈ సమ్మె కొనసాగుతుందని ఆర్టీసీ ఉద్యోగులు స్పష్టం చేశారు. చిలక బలరాం, మెట్పల్లి డిపో కండక్టర్ను. 2003 నుంచి మెట్పల్లి డిపోలో కండక్టర్ చేస్తున్నా. దాదాపు ఇప్పుడు ఒక 3 నెలలు 4 నెలలు అయితే రిటైర్మెంట్ అవుతా. ఏదైతే ఈరోజు మన టీజీఎస్ ఆర్టీసీ సమ్మెలో పాల్గొంటుందో, ఈ సమ్మె రాష్ట్ర నాయకత్వం ఏదైతే జేఏసీగా ఏర్పడి వారి యొక్క ఆదేశానుసారము కొనసాగుతుంది. అయితే ఈ సమ్మెకు పోవడానికి పరిస్థితులు ఏంటి, ఈ సమ్మెకు ఎందుకు పోయిలు అనేది మన రాష్ట్ర ప్రభుత్వానికి, మన రాష్ట్ర ప్రజానికానికి తెలుసు. ఎందుకంటే ఏదైతే ఇప్పుడున్న ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టో ప్రధానంగా ఇప్పుడు మేము ఒక 32 మేము ఒక డిమాండ్లు ఉన్నాయి కావచ్చు మా ఆర్టీసీ జేఏసీ నుంచి. కానీ దాంట్లో ప్రధానంగా కేవలం 5 మన ఇప్పుడున్నటువంటి గౌరవనీయుల ముఖ్యమంత్రి మన ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఆయననే స్వయాన ప్రకటించిండు. ఏమని ప్రకటించిండు? పోయిన ప్రభుత్వము ఆర్టీసీలు వాళ్ళను ఉద్యోగులను సకల జనుల సమ్మెలో కానీ ప్రభుత్వం ఏర్పడని కానీ అన్ని విధాలుగా వాడుకున్నది. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని విస్మరించింది. మేము అలా కాదు, మేము ప్రభుత్వం ఏర్పాటు చేయగానే ఏదైతే వారి యొక్క ముఖ్యమైన 5 డిమాండ్లు, ఫస్ట్ డిమాండ్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ప్రధాన డిమాండు. రెండో డిమాండు ఆర్టీసీ ఉద్యోగులకు ఏదైతే 2001, 2025 ఏవైతే పీఆర్సీలు ఉన్నాయో అవి వాళ్ళకి తక్షణమే చెల్లిస్తాం. ఇంకా ఏవైతే బకాయిలు ఉన్నాయో అవి, ఆర్టీసీలో వివిధ కేటగిరీలు ఏవైతే ఖాళీలు ఉన్నాయో అవన్నీ పూరిస్తాము. నాలుగవది ఏదైతే ఆర్టీసీలో కొన్ని విభాగాలు ప్రైవేట్కి అయితే అలా కాకుండా ఆర్టీసీ నడిపేటట్టు చొరవ తీసుకుంటాం. ఇంకోటి ఇప్పుడు ఏదైతే ఈ జేబీ అనే ఎలక్ట్రికల్ బస్సులు వచ్చినాయో దాన్ని మన ప్రభుత్వాన్ని, మన ప్రైవేట్ వ్యక్తులు కాకుండా మన ఆర్టీసీ తీసుకొని నడిపిస్తే దానివల్ల ఉద్యోగస్తులు పెరుగుతారు. తర్వాత దాన్ని ఇంకా ఏవైతే ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది అని దీంట్లో సమ్మెలో భాగం ఇది కూడా మేము కోరుకుంటున్నాము. గౌరవమైన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఇప్పటికైనా ఈ ఆర్టీసీని ఖచ్చితంగా ప్రభుత్వంలో విలీనం చేస్తూ, మీరు ఏవైతే ఈ 2 పీఆర్సీలను ఇస్తూ మీరు ఈ సమ్మెను ముందు కొనసాగకుండా మీరు చొరవ తీసుకుంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఈ ఏదైతే సమస్య ఉన్నదో పరిష్కరిస్తారని మై పూర్తి నమ్మకం ఉన్నది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మా సమస్య తీరాలని మీ యొక్క ఛానల్ ద్వారా రిపోర్ట్ మేము తెలుపుతున్నాము. దీన్ని ఖచ్చితంగా మేము అమలు పరచాలని మా యొక్క కోరిక. సమ్మె జరుగుతూ ఉన్నది. ఈ ఆర్టీసీ సమ్మె ఎందుకు జరుగుతున్నది అంటే, ఈ ప్రభుత్వానికి మేము ఒక 2 సంవత్సరాల నుంచి వినతి పత్రం ఇస్తున్నాం, లెటర్లు ఇచ్చినాం, ఏజెండాలు ఇచ్చినాం, ఏది కూడా పట్టించుకోకుండా రాయించింది. కాకపోతే ఈ ప్రభుత్వం చెప్పినటువంటి డిమాండ్లే అవి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, రెండోది ఉద్యోగ భద్రత ఇవ్వాలి, అట్లాగే యూనియన్ పునరుద్ధరించుకోవాలి, పీఆర్సీలు 2 బకాయిలు ఉన్నాయి అవి ఇవ్వాలి. అట్లా 32 డిమాండ్లతో పాటు పెట్టినటువంటి అంశాలన్నీ కూడా పొన్నం ప్రభాకర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు మాకు చెప్తా ఉన్నారు. మేము పరిష్కరిస్తాం చెప్పుకుంటేనే కాలయాపన 2 సంవత్సరాలు అయింది చేస్తూ ఉన్నారు. కాబట్టి సమ్మె నోటీస్ ఇచ్చినాం. సమ్మె నోటీస్ ఇచ్చి కూడా 30 రోజులు అయింది. 30 రోజులకు నిన్న పిలిచి మీకు చర్చలో పిలుస్తామని చెప్పి అనడం, ఆ చర్చలో కూడా ప్రభుత్వం రాకుండా ఏదైతే వేరే ఐఏఎస్ కమిటీని పంపిరో ఆ ఐఏఎస్ కమిటీ చెప్పింది ఏంది, మేము ఒక నెల వరకు ప్రభుత్వానికి అప్పచెప్తాం మీరు చెప్పినటువంటి డిమాండ్స్. మేము డిమాండ్స్ 2 సంవత్సరాలు చెప్తూనే ఉన్నాం. మళ్ళీ వాళ్ళు చెప్పడం ఏందో అది అర్థం కాలేదు. వాళ్ళు చూస్తారా చూడరా అని చెప్పి మాకు సమ్మె విషయాన్ని నెట్టేయడం జరిగింది. కాబట్టి ఈ డిమాండ్స్ అన్నీ కూడా
మా మీద నమ్మకం పెట్టుకొని మేమైతే కాంగ్రెస్ గవర్నమెంట్ నమ్ముకొని గెలిపించుకున్నాం. ఆ డిమాండ్లన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. పరిష్కారం చేయని యెడల ఈ సమ్మెను పూర్తిగా విస్తృతం చేస్తాం.